హాయ్ గైస్, ఇప్పుడు నేనున్న హోటల్లో సర్ప్రైజ్ అవుతారు మీరు ఒక పర్సన్ని చూస్తే. నేను ఇప్పుడే మీట్ అయ్యాను తన్ని ర్యాండమ్ గా. చాలాసేపు మాట్లాడాను, మంచి మంచి టాపిక్స్ అన్ని మాట్లాడుకున్నాం. ఇవెందుకు నేను కెమెరాలో పెట్టకూడదని ఒక చిన్న క్వశ్చన్ అడిగిన వెంటనే డెఫినెట్లీ నా రూమ్కి వచ్చాయని చెప్పి వెంటనే నన్ను తన రూమ్కి పిలిచి తనతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించారు. అతను ఎవరో కాదు, మిస్టర్ కిరీటి. బిగ్ బాస్ ఫేమ్ మీకు చాలా మంది జాంబీ రెడ్డి ఇంకా ఏమన్నా మూవీస్ ఇంకా నేనే అంటే డీజే టిల్లు. సో మీకు తెలుసు సుపరిచితం ఉన్న ఫేసే. సో తనతో ఒక చిన్న ఇంటర్వ్యూ నా స్టైల్లో మాట్లాడి తెలుసుకుందాం తన వ్యూస్ ఏంటో. నేనేం ప్రిపేర్ అవ్వలేదు, ర్యాండమ్ క్వశ్చన్స్ అడుగుతున్నాను. తను చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇస్తున్నారు, అందుకే రికార్డ్ చేద్దాం అని డిసైడ్ అయ్యాను. సో అన్న హాయ్ అండి, చెప్పండి. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నా, మీరు ఎలా ఉన్నారు చెప్పండి. సూపర్గా ఉన్నాను. మిమ్మల్ని మీట్ అవ్వడం చాలా ఆనందకరంగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు మెదక్లో ఏం చేస్తున్నారు? అసలు ఏంటి ప్రోగ్రామ్? నేను మెదక్ షూటింగ్కి వచ్చాను. ఆ ప్రాసెస్లో ఇక్కడ ఐఎమ్ స్టేయింగ్ అండ్ జస్ట్ ఫినిష్డ్ ఏ వండర్ఫుల్ షూట్ టుడే. క్వైట్ ఎక్సైటెడ్ విత్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్. మంచి షూట్ జరిగింది ఈరోజు. మీరందరూ త్వరగా ఆ సినిమా చూసేయాలని, మీరందరూ ఎంటర్టైన్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. డెఫినెట్గా అన్న, మన తెలుగు ఆడియన్స్ సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది, మీకు ఆల్రెడీ తెలుసు. బిగ్ బాస్ నుంచి చూస్తున్నాం. ఫస్ట్ క్వశ్చన్ నేను అడగాలనుకుంటుంది, డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్స్కి మూవీ నుంచి వచ్చిన ఆర్టిస్ట్కి ఇద్దరికి ఒకే రకమైన ఫేమ్ అని ఉంటుందని మీరు అనుకుంటున్నారా, లేకపోతే ఇది టెంపరీ అని అనుకుంటున్నారా? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వర్సెస్ మూవీ యాక్ట్, ఎవరి ఫేమ్ గొప్పది? ఏది గొప్పది ఏది తక్కువ అని చెప్పలేము బేసికలీ. అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇంటర్నెట్ ఉన్నంత కాలం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. ఇంటర్నెట్ లేకపోతే టీవీ ఆర్టిస్టులు ఉంటారు, లేకపోతే సినిమా ఆర్టిస్టులు ఉంటారు. కాబట్టి ఎవరి హార్డ్ వర్క్కి తగ్గ ఫేమ్ వాళ్ళకి వస్తుంది. వచ్చిన దాన్ని జాగ్రత్తగా నీట్గా కాపాడుకుంటూ ఎప్పటికప్పుడు కన్సిస్టెంట్గా మంచి పనులు మంచి హార్డ్ వర్క్ చేస్తూ మంచి వర్క్ చేస్తే అది ఎక్కువ రోజులు ఉంటుంది. అండ్ ఇంకొక క్వశ్చన్, ఆఫ్టర్ బిగ్ బాస్ బిఫోర్ బిగ్ బాస్ ఏమైనా చేంజెస్ ఉన్నాయా మీ కెరియర్లో? ఉంటే ఏ రకంగా ఉన్నాయి? అది ఎప్పుడూ అయిపోయింది భయ్యా, ఇంకా వేరే ఏదైనా మాట్లాడతాం. సో బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్, మీరు హౌస్లో చూసి ఆడి చూసి వచ్చారు కదా, మీ ఒపీనియన్ చెప్పండి. అది టీవీ ఆడియన్స్, టీవీ ఫేమ్ ఈజ్ డిఫరెంట్ భయ్యా. టీవీ వేరు, సినిమా వేరు, డిజిటల్ మీడియా వేరు. సో టీవీ ఎంటర్టైన్మెంట్ అసలు అది వేరే స్కూల్ ఆల్టుగెదర్. సో ఏం చేసినా కూడా తెలుసుకుని వెళ్తే బెటర్. తెలియకుండా నేను వెళ్ళిపోతా, నేను చేసేస్తా, పీకేస్తా అంటే కుదరదు. తెలుసుకుని వెళ్తే బాగుంటుంది అని నేను దట్ ఇస్ మై ఒపీనియన్. సో ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీకి రావాలనుకుంటున్న ఆడియన్స్కి, లేదా టీవీ యూట్యూబ్ కానీ ఎలాగోలా వాళ్ళ టాలెంట్ని షోకేస్ చేసుకున్న ఆడియన్స్కి మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు ఒకసారి? అంటే మీరు దాన్ని మానిటైజ్ చేసుకోగలిగితే వెళ్ళండి, లేదా వెళ్ళకండి, వేస్ట్. అంటే మానిటైజ్ చేసుకోవడం అంటే దాని ద్వారా మీరు డబ్బులు సంపాదించుకోగలరు అనే మీకు నమ్మకం మీకుంటే వెళ్ళండి, లేదా వెళ్ళకండి. ఎందుకంటే ఫేమ్ ఈజ్ ఈక్వల్ టు రెస్పాన్సిబిలిటీ. సో దాన్ని రెస్పాన్సిబుల్గా మీరు కాపాడుకోవాలి. దాన్ని ఈజీ కాదు, అది చాలా కష్టం. అంటే మీరు వేరే ప్రొఫెషన్స్లో, అంటే మీరు చేసే వేరే ఉద్యోగాల్లో మీకు రెండు విషయాలు ఉంటాయి. ఒకటేమో రెస్పెక్ట్, ఇంకోటేమో డబ్బులు. ఇక్కడ రెస్పెక్ట్ డబ్బులతో పాటు ఫేమ్ కూడా వస్తుంది. సో ఫేమ్ అనేది సంపాదించుకోవడం ఎంత కష్టమో, సంపాదించుకున్న తర్వాత దాన్ని కాపాడుకోవడం కూడా అంతే కష్టం. సో ఫేమ్ ఈజ్ ఈక్వల్ టు రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఆ బాధ్యతగా మీరు ఉండగలిగితే వెళ్ళండి, లేదా అనవసరంగా అటు ఇటు కాకుండా అయిపోతారు. అన్న ఇంకొక లాస్ట్ క్వశ్చన్, ఫేమ్ గురించి వచ్చింది కాబట్టి జనరల్గా చాలా మంది సెలబ్రిటీలు ఎక్కడైనా పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళినా, ఎక్కడైనా పబ్లిక్ పీపుల్తో కలిసినా వెంటనే ఒకలాంటి అటెన్షన్ క్రియేట్ అవుతుంది. ఏదైనా మాల్కి వెళ్ళారు అనుకోండి, అమాంతంగా ఒక 50 మంది వచ్చి పడతారు, సార్ ఎలా ఉన్నారు. అది మీరు ఎలా తీసుకుంటారా? అంటే అది చాలా ప్రౌడ్ మూమెంటా, లేకపోతే విసిగెత్తిపోతారా? పద్దాక ఎక్కడికి వెళ్ళినా నన్ను మనశ్శాంతిగా ఉండనేవారు ఏంట్రా అనే ఫీలింగ్ లోకి వెళ్తారా? అసలు ఏంటి మీ ఒపీనియన్ ఫేమ్ గురించి? బోర్ కొట్టేసిందా మీకు? అలా ఏం లేదు, అలవాటైపోతుంది. యూ షుడ్ లీవ్ ఎ గుడ్ ఇంపాక్ట్. అంటే మీరు ఒక మంచి బాగా గుర్తుండిపోయారు అనుకోండి,
మీరు ఎక్కువ రోజులు దాని ఇంపాక్ట్ మీరు క్రియేట్ చేయగలుగుతారు. అంటే మీ క్యారెక్టర్, మీ పర్సనాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనేది మీకు తెలిసి వస్తుంది. ఇంకొక లాస్ట్ థింగ్ అన్న, మీ గోరింటాకు పారాడి చూస్తుంటే ఈ క్యారెక్టర్ ఏంటో పెళ్ళికొడుకు క్యారెక్టర్ అని నేను అనుకుంటున్నాను. ఎంతవరకు నిజం అది? నేను చెప్పను. అది ఊరికి సరదా పెట్టుకున్నాను. నేను ఊరికి అన్ని అడగకూడదు అలాగా. అది కాదు, నువ్వు చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నువ్వు కూడా ట్రావెల్ చేస్తున్నావు, నువ్వు కూడా మనుషులు కలుస్తున్నావు, రకరకాల మనుషులు కలుస్తున్నావు, రకరకాల ప్లేసులు తిరుగుతున్నావు. నువ్వు ఈ ప్రాసెస్లో ఏం నేర్చుకున్నావు? అసలు నువ్వు ఎందుకు వెళ్తున్నావు? అసలు మెదక్కి ఎందుకు వచ్చావు? నేను మనుషులతో కనెక్ట్ అవ్వాలనుకుంటుంది. నేనేం మిస్ అయ్యాను లైఫ్లో? ఇప్పుడు నాకన్నా నేను ఓన్లీ సింగిల్ చైల్డ్. మా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయీ. చిన్నప్పటి నుంచి పెద్ద కష్టాలు ఏం లేవు. ఫైనాన్షియల్గా స్టేబుల్. ప్రతిదీ కొనిచ్చారు ఇంట్లో, ఏది కావాలంటే అది. నేను బాగానే చదువుకున్నా, MBA వరకు చదువుకున్నా, మంచి జాబ్ కొట్టా. ఇంకా ఆఫీస్లో కష్టాలు తప్ప పెద్దగా ఏం లేదు. అదే నేను బయటకు వచ్చి నలుగురితో తిరిగి 4 పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ చూస్తే, నలుగురు 4 ప్రొఫెషన్స్ లో ఉంటారు. ఒకళ్ళు 10,000 సంపాదిస్తారు, ఒకళ్ళు 1,00,000 సంపాదిస్తాడు, ఒకడు అట్లా ఉంటారు. వాళ్ళకి లైఫ్ మీద ఉన్న పర్స్పెక్టివ్ నాకు అర్థం అవుతుంది. అర్థం చేసుకోవడానికే ఈ ప్రయాణం స్టార్ట్ చేశాను. ఈరోజు ఒక ఫిషర్ మ్యాన్ ని కలిసానన్న. ఆయన ఎక్కడో ఫ్యాక్టరీలో పనిచేస్తాడంట. ఫ్యాక్టరీలో పనిచేస్తా చేపలు పడతా కనిపించాడు. ఏం చేస్తున్నారన్న ఇక్కడ అంటే, ఫిషింగ్ చేస్తున్నా, చేపలు పడుతున్నా అన్నాడు. తినడానికి అంటే నవ్వాడు. ఆబ్వియస్ గా తినడానికి, సాయంత్రం అందులోకి ఉంటుందని అన్నాడు. ఏముందన్నా, కూర్చుంటా 1 గంట, పడితే పడింది, లేకపోతే టైం పాస్, ఓ బీడీ చదువుతున్నాడు, ప్రశాంతంగా ఉంది జీవితం. అసలు ఆ స్టోరీ నన్ను ఎంత ఇన్స్పైర్ చేసిందంటే, మనకి నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తా కూడా రాని పీస్ ఆయన ఎక్కడి నుంచో యూపీ నుంచి వచ్చి ఇక్కడికి పిల్లల్ని పెట్టుకొని రోజుకి 500 సంపాదించుకుంటా, సాయంత్రం మందులోకి ఫిషింగ్ చేసుకుంటున్నాడు కూర్చొని. ఎంత బ్యూటిఫుల్ ఉందన్న అది స్టోరీ. లివింగ్ ఇన్ ద మూమెంట్ అంతే. అసలు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లైఫ్లో ఏంటంటే కంటెంట్మెంట్. అంటే నువ్వు ఎంత సంపాదించావా, ఏం చేసావా, ఇవన్నీ పక్కన పెడితే నువ్వు ఎంతవరకు హ్యాపీగా ఉన్నావు, ఎంతవరకు సుఖంగా ఉన్నావు. నువ్వు 10 రూపాయలు సంపాదించినా 10 రూపాయల్లో హ్యాపీగా ఉన్నావా అనేది ఇంపార్టెంట్. తరుణ్ భాస్కర్ ఆ సినిమాలో చెప్తాడు, కీడాకరలో చెప్పినట్టు, గొప్పోడికి పీదోడికి ఒకటే కోరిక, ఇంకా కావాలి అన్నట్టు. సో యూ నీడ్ టు బీ లైక్ సార్టెడ్. అంటే బీయింగ్ సార్టెడ్ ఇస్ మోస్ట్ డిఫికల్ట్ థింగ్ కదా. ట్రావెలింగ్ విల్ టీచ్ యూ లాట్ ఆఫ్ థింగ్స్. గుడ్ దట్ యూ ట్రావెలింగ్. బై ద వే, మనోడు చాలా మంది పెళ్ళైన వాళ్ళకి ఇన్స్పిరేషన్. అంటే ఇంట్లో వైఫ్ ఉన్నా కూడా పర్మిషన్ తీసుకుని బయటకు వచ్చి సొంతంగా ఎలోన్ సోలో ట్రావెలింగ్ చేయడం ఎలా? ప్లీజ్ మీ ప్రేక్షకులకి చెప్పు. అది నా గొప్పతనం కాదు, కంప్లీట్ గా మా వైఫ్ కి క్రెడిట్ ఇవ్వాలి. నన్ను వదిలేసి 10 రోజులు తిరుగురా అని పర్మిషన్ ఇచ్చింది. మనం ఎన్ని డిగ్రీలు సంపాదించామా, ఎంత చదువుకున్నామా, ఎన్ని డబ్బులు సంపాదించామా, ఇవన్నీ కాదు. ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి మన ఇంట్లో వాళ్ళు, మన సొసైటీ చెప్తారు కదా, అవన్నీ కాదు. నువ్వు ఎంత పీస్ ఆఫ్ మైండ్ నీకుంది, రాత్రిపూట నిద్ర సరిగా పోతున్నావా, హ్యాపీగా ఉన్నావా లేదా అనేది ఎవడు అడగడు. ఎక్సర్సైజ్ చేస్తున్నావా, హ్యాపీగా ఉన్నావా, ఎవడు అడగడు. ఎవడి గోల్లో వాడు ఉంటాడు తప్ప ఎవడు అడగడు. అండ్ హ్యాపీనెస్ అనేది ఎవడి కాడు సంపాదించుకోవాల్సిందే. బీయింగ్ సార్టెడ్ అనేది ఎవడి కాడు సంపాదించుకోవాల్సిందే. దానికి వన్ ఆఫ్ ద బెస్ట్ వే ఈజ్ టు ట్రావెల్, ఈజ్ టు సీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్స్. అండ్ మెదక్ వచ్చావు, మెదక్ చర్చ్కి వెళ్ళావా? రేపు వెళ్తున్నా. మెదక్ చర్చ్ ఇస్ రియల్లీ బ్యూటిఫుల్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్స్ అది. అండ్ ఆర్కిటెక్చర్ అద్దరిపోతుంది. అండ్ లోపల మనం ఇప్పుడు టెంపుల్స్కి వెళ్తే టెంపుల్ గోపురం మీద స్టోరీస్ ఉంటాయి కదా, కార్వింగ్స్. అలాగా ఈ మెదక్ చర్చ్లో కార్వింగ్స్ ఉన్నాయి. ఆ కార్వింగ్స్ తాలూకు హిస్టరీ ఏంటి, చరిత్ర ఏంటి, దాని వెనకాల స్టోరీ ఏంటో తెలుసుకుంటే ఇంకా ఎక్సైటింగ్గా ఉంటుంది తెలుసుకోవడానికి. అండ్ ఏ దేవుడైనా దేవుడే కాబట్టి దండం పెట్టుకుని నీకు ఆ పీస్ ఆఫ్ మైండ్ రావాలని కోరుకో. నీకు ఇంకా సార్టెడ్ అవ్వాలని, ఇంకా ట్రావెలింగ్ చేసే అవకాశాలు ఇంకెక్కువ దొరకాలని కోరుకో. దట్స్ ఎ బ్లెస్సింగ్. ట్రావెల్ చేయడం, సోలో ట్రావెల్ చేయడం ఈజ్ ఎ బ్లెస్సింగ్. సో ఎంజాయ్, ఆరోగ్యం బాగా చూసుకో. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అన్న. సచ్ ఏ వండర్ఫుల్ వాల్యుబుల్ వర్డ్స్. దట్స్ ఇట్ వ్యూయర్స్. ర్యాండమ్గా కలిసాం, నాకు ఇంత మంచిగా మాట్లాడతారని తెలియదు కిరీటి అన్న. సో నైస్ మీటింగ్ యూ అన్న.
ఆల్ ది బెస్ట్ మ్యాన్, ఆల్ ది బెస్ట్. Thank you. ఎంజాయ్ యువర్ ట్రావెల్. అండ్ ఒకళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఇప్పుడు ఏం చేయకు, నువ్వు ఓన్లీ ఎక్స్ప్రెస్ చేయడానికి చెయ్యి అంతే. Definitely. ఏదైతే ఇన్ఫ్లుయెన్సర్స్లు ఉంటారు కదా, వాళ్ళు ఇంప్రెస్ చేయడానికి లైకుల కోసం షేర్ల కోసం అది కాదు మనకి ఇంపార్టెంట్. నువ్వు ఆ ఒక ప్లాట్ఫామ్ దొరికింది, దానిలో ఎక్స్ప్రెస్ చేస్తున్నావు అంతే. లైకులు వస్తే వచ్చింది, అది దేవుడిదయ్యా అంతే, అది మన చేతుల్లో లేదు. ఎంజాయ్. Thank you so much. ఆల్ ది బెస్ట్.